శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, తల్లి కడుపులో శిశువు అంటే శరీరము తయారవుతుంది, తరువాత ప్రాణం ఆ శరీరంలో చేకూరుతుంది. మరి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మత్సరం ఆ శరీరంలో చేరి వాటికి మనసు తోడై మనసు ఎలా చెబితే అలా శరీరం పనిచేస్తుంది. మరి చనిపోయిన తర్వాత కర్మఫలం ఎవరు అనుభవించాలి? మనిషి శరీరమా, అరిషడ్వర్గాల అన్ని పనులు చేయించిన మనసుదా స్వామి అంటే ఒకళ్ళు మనసు అనుభవించాలా అని ఏమో వీరు ఎలాగే రాశారు. ఇందులో కర్మఫలం ఎవరు అనుభవించాలి అంటే ప్రశ్నలు కొంచెం స్పష్టంగా రాస్తే బాగుంటుంది. వారు పాపం ఏదో అడుగుదామని ప్రయత్నం చేశారు. ఇక్కడ వీరు అడిగినటువంటి ప్రశ్నలో కర్మఫలం చనిపోయిన తర్వాత ఎవరు అనుభవించాలి అని అడుగుతున్నారు. అసలు కర్మఫలం అనేది మనం బ్రతికున్నప్పుడే అనుభవిస్తూ వెళ్ళిపోతున్నాం. ముందు మనం ఒక విషయం తెలుసుకుందాం. తల్లి కడుపులో నుంచి మనం పుట్టిన తర్వాత మనం చనిపోయే వరకు మనం అనుభవించేదంతా కర్మఫలమే. మనం చేసుకున్నటువంటి కర్మఫలాలను బట్టి కర్మఫలం అనుభవిస్తాం. అలాగే మనం ఎక్కడ పుడుతున్నాం, ఏ ప్రదేశంలో పుడుతున్నాం, ఎవరికి పుడుతున్నాం, ఎలా పుడుతున్నాం అనేది కూడా కర్మఫలమే. అంటే ఇవన్నీ మహాత్ములు చెప్పినాయి. ఇప్పుడు మరుజన్మ ఉన్నది అన్నప్పుడు మరుజన్మ ఎలా ఉన్నది అంటే మనం చేసినటువంటి పనుల ఫలితాలను బట్టి మనిషిగా పుట్టొచ్చు, ఆ మనిషిలోనే అనేక అవయవాల లోపాలు ఉన్నవాళ్ళుగా పుట్టొచ్చు, ఇబ్బందులు ఉన్నవాళ్ళుగా పుట్టొచ్చు, బాధలు ఉన్నవాళ్ళుగా పుట్టొచ్చు, రకరకాలుగా పుట్టొచ్చు. ఎందుకని అనేక రకాల మనుషులు భూమి మీద ఉన్నారు. అలాగే జంతు జన్మలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెబుతున్నారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? చనిపోవటం అంటే ఏంటి? అసలు చనిపోవటం అనే ప్రాసెస్ ఏంటి? మన శరీరము నశించిపోతుంది. మన శరీరము ద్వారా మనము బ్రతికి ఉన్నంతకాలము అనుభవించిన మనసు అలాగే ఉంటుంది. మనసు ఎక్కడుంది? ఇంతకుముందు అనేక శీర్షికలు చెప్పాను, అవి వింటే తెలుస్తుంది. మళ్ళీ ఇందులో క్లుప్తంగా చెబుతాను. మనసు అనేది అసలు ఏంటి, ఎలా ఏర్పడింది అంటే, మనం పుట్టినప్పుడు పసిబిడ్డగా ఉన్నాం అంటే జనరల్గా చెబుతున్నాను, సహజంగా. పసిబిడ్డగా ఉన్నప్పుడు పసిబిడ్డలో ఉన్నదేంటి? శరీరము, ప్రాణశక్తి. అప్పటికి ఇంకా మనసు లేదు. అక్కడి నుంచి శరీరము ప్రాణశక్తిని ఉపయోగించుకొని, అంటే బ్రతికి ఉండటం అంటేనే ప్రాణశక్తి ఉండటం, ఉపయోగించుకొని ఉంది. లేకపోతే బ్రతికి ఉండదు శరీరం. బిడ్డ చనిపోయి పుట్టింది అంటాం, మనిషి చనిపోయాడు అంటాం. కాబట్టి బ్రతికి ఉండి జీవించటం అంటే ప్రాణశక్తిని ఉపయోగించుకోవటం. అలా ఉపయోగించుకొని జీవిస్తున్నప్పుడు పుట్టిన బిడ్డకు స్పర్శ తెలుస్తూ ఉంటుంది. తల్లి పట్టుకోవటం, ఎత్తుకోవటం, పాలు తాగించడం, ఆ పాల రుచి, అలా తెలిసినవన్నీ లోపలికి గ్రహింపుగా వచ్చేస్తూ ఉంటాయి. అలా పసిబిడ్డగా పుట్టిన మనం ఈనాటి వరకు ఎవరు ఎంతైతే అంత వాళ్ళు ఈనాటి వరకు జీవించిన జీవిత కాలంలో ఈ శరీరము ద్వారా గ్రహించబడినటువంటి విషయాలన్నీ కూడా లోపల ప్రాణశక్తిలోనే కొంత భాగంలో ప్రింట్ అవుతాయి. అంటే జ్ఞాపకాలుగా, స్మృతులుగా, భావాలుగా, అనుభవాలుగా, జ్ఞాపకాలుగా, ఆలోచనలుగా పిలువబడుతూ ఉంటాయి. మొత్తానికి అవన్నీ జ్ఞాపకాలుగా లోపల ఉంటాయి. అందులో నుంచి మనకు గుర్తొచ్చేటువంటి వాటిని ఆలోచనలని, భావాలని, జ్ఞాపకాలని, స్మృతులని అంటూ ఉంటాం. అలా నిరంతరం ఏదో ఒక ఆలోచన మనకు వస్తూనే ఉంటుంది. ఇవన్నీ మనసులోంచి వస్తూ ఉంటాయి. మనసు అనేది మనం గ్రహించిన విషయాల సమూహము మొత్తం, అది మనసు. మనసు అలా ఏర్పడింది. కాబట్టి ఈ ఏర్పడినటువంటి మనసుని మనం ఎలా ఏర్పరుచుకున్నామో అంటే, మనం ఇప్పుడు పుట్టుకతోనే ఎవరైనా ఒక యోగి దగ్గర, ఒక ఋషి దగ్గర, ఒక ముని దగ్గర పెరిగారు అనుకుందాం. అసలు ఏ కారణం చేత ఆయనకి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఆ యోగి, ఋషి, ముని ఏం చేస్తారు అయ్యే తెలుస్తుంది. అయ్యే నేర్చుకుంటూ అలాగే చేసుకుంటూ అలాగే వాళ్ళు యోగులు, ఋషులు, మునులు అవుతారు.
లేదు మన చుట్టూ ఉన్న వాతావరణం ఏంటో, మనం పుట్టిన ప్రదేశం ఏంటో, మన తల్లిదండ్రులు, మన కుటుంబం, మన ఆచార వ్యవహారాలు, మన మతం, మన సాంప్రదాయం, మన పద్ధతులు ఏంటో అలా పెరుగుతుంది. అలా పెరుగుతున్న దాంట్లో మళ్ళీ మనకు స్నేహితులు ఉంటారు, చుట్టూ సమాజం ఉంటుంది, వాటి నుంచి బోల్డ్ నేర్చుకుంటాం. ఇలా ఏదైనా మనం గ్రహించిన విషయాలు మన మనసులో ఉంటాయి. అవి మంచివా, చెడ్డవా, ఆధ్యాత్మికమైనవా, దైవీపరమైనవా అనేది ఏం లేదు, అన్ని విషయాలు మనసులో ఉంటాయి. ఇప్పుడు వీరు ప్రస్తావనలో అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహాలు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా మనం మనం గ్రహిస్తూ వెళ్తున్నప్పుడు, అంటే ప్రపంచంలో విషయాలను అనుభవిస్తూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, గ్రహిస్తూ, అనుభవాలుగా మలుచుకుంటూ, అలా జీవితం అంతా ఇంతే. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు జీవితం ఎప్పుడూ శరీరంతో గ్రహించటమే, ప్రయత్నించడం, సాధించడం, గ్రహించడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఆ గ్రహించినవన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు శరీరము నేనే అనేటువంటి పరిమిత భావన అధికముగా ఉన్న వాళ్ళకి, అంటే ఆ స్వార్థ భావన అధికముగా ఉన్న వాళ్ళకి, చెడుని ఎక్కువ గ్రహించిన వాళ్ళకి, ఆ చెడుని ఎక్కువగా గ్రహించడం వల్ల చెడు గుణాలు ఎక్కువగా వస్తాయి. అవే కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు మనం చెప్పుకునే చెడు గుణాలన్నీ. అలానే అసలు మంచిని నేర్చుకుంటానే వెళ్ళిపోయారు అనుకోండి, అసలు చెడు నేర్చుకోలేదు. ఇందాక అన్నట్టుగా ఏ మహానుభావుల దగ్గర పెరిగారు, మంచి ప్రదేశంలో పెరిగారు, వాళ్ళకి అసలు చెడు తెలియదు అనుకోండి, వాళ్ళ దగ్గర చెడు గుణాలే ఉండవు. అసలు ఇది మనసు అంటే ఇది. ఇప్పుడు చనిపోయినాక ఏమవుతుంది అంటే, చనిపోయినాక ఆ మనిషి మళ్ళీ మరుజన్మ తీసుకుంటాడు, మళ్ళీ పుడతాడు, మరుజన్మకు వస్తాడు అని పెద్దలు చెబుతున్నారు, అనేక జ్ఞాన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ మరుజన్మకు వచ్చేది ఎలా ఉంటుంది అంటే, చనిపోవటానికి ముందు జన్మలో మనం చేసినటువంటి కర్మల ఫలితాలు. అంటే ఫలితాలు అంటే ఏంటి? ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంతకు ముందు కూడా అనేక శీర్షికల్లో చెప్పాను. ఇక్కడ కర్మ ఫలితాలు ఎవరో మనకే, మనం చేసుకున్నవే మనకే. ఇప్పుడు మనం టీ తాగడం అలవాటు చేసుకున్నాం కాబట్టి టీ తాగుతాం. టీ ఎవరో బలవంతంగా తాగించట్లే మన చేత. టీ తాగితే అనేక సార్లు తాగితే మన ఆరోగ్యం ఏదైనా దెబ్బతింది అనుకోండి, టీ తాగటమో, సిగరెట్ తాగటమో, మందు తాగటమో, ఏదో ఒకటి అనుకోండి ఊరికి. అది కర్మ ఫలితం ఏంటి? అది మనం చేయటం వల్ల మనకు వచ్చిన ఫలితం. ఇప్పుడు సిగరెట్ తాగటం వల్ల ఏదో లంగ్ క్యాన్సర్ వచ్చింది, మందు తాగటం వల్ల లివర్ చెడిపోయింది. అలా అనారోగ్యాలు ఏవో మనం రకరకాలుగా తినకూడనివి తిని, చేయకూడనివి చేసి ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, మనం చేసిన పనుల ఫలితం ఏది? ఎవరో మన నెత్తి మీద దాన్ని పడేలా. అలాగే మంచి చేసిన వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, వాటిని కూడా ఎవరో పడేయట్లా, నువ్వు చేసుకునేవే కర్మఫలాలు. కాబట్టి కర్మఫలాలు ఎవరు అనుభవిస్తారు అంటే, ఎప్పుడు నేను చేసుకున్నవి నేనే అనుభవిస్తూ ఉంటాను. కర్మఫలాలు వేరే అనుభవించే వాళ్ళు ఎవరు లేరు. అయితే చనిపోయినాక ఎవరు అనుభవిస్తారు అనే పదం వాడారు ఆయన ఈ ప్రశ్నలో. ఇప్పుడు శరీరం అనేది మనసు ఎలా చెబితే అలా పనిచేస్తుంది. మరి చనిపోయిన తర్వాత కర్మఫలం ఎవరు అనుభవించాలి అంటే, మనిషి శరీరమా? శరీరమే చనిపోయిందిగా. అరిషడ్ వర్గాల ద్వారా అన్ని పనులు చేయించిన మనసే ఉంటుంది. చనిపోయినాక మనసు ఉంటుంది, ఎందుకంటే మనసు ప్రాణశక్తి ఒకటే. అయితే మనసు ప్రాణశక్తి ఒకటేనంటే సంపూర్ణంగా కాదు. శరీరముతో అనుభవించిన ప్రాపంచిక విషయాల అనుభవాలన్నీ ప్రాణశక్తిలో ఎంత భాగంలో ముద్రింపబడినవో అంత భాగం మనసు, మిగిలింది స్వచ్ఛమైన ప్రాణశక్తి. కాబట్టి ఈ మనసు మళ్ళీ, ఇప్పుడు మనసు అంటే ఏంటి? మన కోరిక. నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను, టీ తాగాలనుకుంటున్నాను, కాఫీ తాగాలనుకుంటున్నాను, అన్నం తినాలనుకుంటున్నాను, నా ప్రయత్నం ఏదైనా. ఆ ప్రయత్నమే కర్మ. ఆ కర్మ ద్వారా వచ్చిన ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను అనుభవించింది మంచిదైతే అది నాకు మంచి చేస్తుంది, నేను అనుభవించింది చెడు అయితే అది నాకు చెడు చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సపోజ్ రాత్రికి పడుకున్నాం, పొద్దున్నే లేచి ఏం చేస్తాం? రాత్రి ఎక్కడ అన్ని పనులను ఆపాము, అన్ని కోరికలు ఆపాము, అన్ని ఆలోచనలు ఆపాము, అన్ని బాధలు ఆపాము, ఏముంటాయి అన్నీ ఎక్కడ ఆపామో మళ్ళీ ఉదయం అక్కడి నుంచి మొదలుగా జీవితం సాగుతూ ఉంటుంది. మరణం కూడా అంతే. మరణంలో శరీరం శిథిలమైపోయింది తప్ప జీవించినటువంటి ప్రాసెస్ అంతా అలాగే ఉంది. ఆ ప్రాసెస్ దేంతో జరిగింది? అసలు ఇప్పుడు మనం జీవిస్తున్నప్పుడు కూడా మన జీవన విధానం దేంతో సాగుతుంది? మనసుతో సాగుతుంది. మనసు అంటే ఏంటి? ఆలోచన. మనకు ఆలోచన రాకుండా, జ్ఞాపకం రాకుండా, భావం పట్టకుండా అసలు శరీరాన్ని కదపగలమా? మనం కదపలేం.
ఇప్పుడు మనం జీవించున్నప్పుడు ఏ పని చేయాలన్నా ఆలోచన పుట్టాలి, భావం పుట్టాలి, జ్ఞాపకం రావాలి, ఈ పని ఇలా చేయాలని అనిపించాలి. ఆ భావం కదిపితే శరీరం కదులుద్ది, అది చెడైనా మంచైనా. అయితే ఏమైంది, అలా కదిపేటువంటి మనసు ఉంది, భావం ఉంది. మనసు అన్నా, భావం అన్నా, జ్ఞాపకం అన్నా, ఆలోచన అన్నా అన్నీ ఒకటే. దానికి శక్తి ప్రాణశక్తి, ప్రాణశక్తిలోనే ప్రింట్ అయింది అది. కాబట్టి దానికి నాశనం లేదు ప్రాణశక్తికి. ఇప్పుడు మనసు ఉంది, కదిలే మనసు ఉంది, కానీ దానికి అనుగుణంగా కదిలే అనుభవించి ప్రయత్నించి అనుభవించేటువంటి శరీరం లేదు, చనిపోవటం అంటే. కానీ మనసు అంతేగా, ప్రయత్నించే విధానం అంతేగా. ఇప్పుడు మనిషి బతికున్నప్పుడు ప్రయత్నం ఎలా చేస్తాడో సేమ్ అదే ప్రాసెస్లో మనసు ఉంది. అయితే ఇక్కడ శరీరం ఉన్నప్పుడు రాత్రి పడుకున్నాం, పొద్దున్నే లేచినప్పుడు రాత్రి ఎక్కడ ఆపామో పొద్దున అక్కడి నుంచి మొదలెట్టాం. కానీ శరీరం చనిపోవటం అంటే మనసు ఉండిపోయింది, కానీ కొత్త శరీరం కావాలి. ఇప్పుడు కొత్త శరీరపు ఏర్పాటు సృష్టి చేసింది. అలా మిగిలిపోయి ఉన్న మనసు మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి విధానాన్ని సృష్టి ఏర్పాటు చేసింది. ఆ ప్రాసెస్ మనకు తెలియదు, సృష్టి నిర్మాణం అంతే. అది పుస్తకాల ద్వారా, గ్రంథాల ద్వారా మహాత్ములు చెప్పినవి ఉన్నాయి. కానీ అది ఏదైనా మనకు తెలియని విషయం, అంతే, సింపుల్. లేదు అంటే అందులోకి వెళ్ళి ఇప్పుడు తెలుసుకున్నా మనకు ఉపయోగం లేదు. మనం గుణమార్పు కోసం చేసే ప్రయత్నమే జీవితం అంతా. మనం మంచిగా బతకడానికి, మనం తెలుసుకోవటానికి అంత జ్ఞానం చాలు మనకి. అందుకని ఇప్పుడు అది మనకు తెలియని సత్యం. సో సృష్టి చేసిన ఏర్పాటు అంతే అది. అయితే సృష్టి చేసిన ఏర్పాటులో అద్భుతం ఉంది. ఏంటంటే మనసుకు అన్నీ తెలుసు. ఇప్పుడు బ్రతికున్నప్పుడు మనసుకి నేనెవరో తెలుసు, నా ఇల్లు తెలుసు, నా శరీరం తెలుసు, నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నా తల్లిదండ్రులు తెలుసు. సమస్తం ఇలా మనకు సంబంధించిన అన్ని లక్షల కోట్ల విషయాలు తెలుసు జీవించేటప్పుడు. చనిపోయినప్పుడు కూడా మనసుకు అన్నీ తెలుసు. అయితే ఆ మనసు మళ్ళీ ఇంకో శరీరం ధరించాలంటే మాతృగర్భం కావాలి. ఆ మాతృగర్భంలోకి మనసుది ఎలా వెళ్తుంది, ఎలా ప్రవేశిస్తుంది, అది తండ్రి దగ్గరికి ఎలా వస్తుంది, ఏంటి, దీనికి అనేక గ్రంథాలు చెప్పారు. అయితే దానివలన మనం మార్చుకునే ప్రాసెస్, మన గుణమార్పుకు సంబంధించింది, మనం తెలుసుకోవడానికి సంబంధించింది. అందులో మనకు ఉపయోగపడేది అంతవేమీ లేదు. మహాత్ములు విషయపరంగా దాన్ని తెలియజెప్పారు అంతే. కాబట్టి ఇప్పుడు మనం పాండిత్యం పెంచుకోవాలంటే అదంతా తెలుసుకోవాలి. అది మళ్ళీ అనేక మంది అనేక రకాలుగా చెప్పారు దాన్ని. మళ్ళీ ఆ విషయాలను ఎందుకు నేను మాట్లాడట్లేదు అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. కాబట్టి అది సృష్టి చేసిన ఏర్పాటు అంతే. అయితే వెనక జన్మ విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ మాతృగర్భంలో కొత్తగా ఇంకో శరీరం తీసుకున్నాక, అంటే మళ్ళీ మనం కొత్త తల్లిదండ్రులకి కొత్త పసిబిడ్డగా పుడుతున్నాం. మనసు ఉంది, మనసు యొక్క కోరికల బలం చేత పుడుతున్నాం. అందుకని ఎప్పుడైతే ఈ మనసు కొత్త శరీరాన్ని ధరించే ప్రయత్నం చేసిందో, అంటే అందులో ఉంది ప్రాణశక్తిగా, కొత్త శరీరం ధరించే ప్రయత్నం చేయగానే ఇంకా ఆ కొత్త శరీరపు సంబంధించిన విషయాలు తప్ప పాత విషయాలన్నీ మరుపుకొచ్చేలా సృష్టి చేసింది. మనసులో ఉన్నటువంటి పాత విషయాలే. అయితే అందులో మరుపు ఏంటి, మూల విషయాలన్నీ కూడా వాసనలుగా అలాగే ఉన్నాయి. మూల విషయం ఏంటి, నేను శరీరము, నా కోరికలు ఇవి, నా ఆలోచనలు ఇవి, నా గుణాలు ఇవి, నా స్వభావం ఇది, నా ఇష్టాలు ఇవి, అవన్నీ వాసనలుగా ఉన్నాయి. కానీ నా పేరేంటి, నా ఊరేంటి, కిందటి జన్మలో నేను ఏ దేశంలో పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎక్కడ పుట్టాను, నా ఆస్తులు ఎంత, ఎక్కడ దాశాను, అటువంటి భౌతిక విషయాలు గుర్తుండేలా పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు మళ్ళీ నేను కొత్త శరీరంతో వచ్చాను. ఆ శరీరం లేదా, ఈ శరీరానికి సంబంధించినవి. అందుకని అవన్నీ మనసులో గుర్తులేవు. ఇప్పుడు ఈ కొత్త శరీరంతో మళ్ళీ అన్ని కొత్తవి తయారు చేసుకుంటాను. అంటే నేను ఎవరిని కొత్త పేరు పెడతారు ఈ తల్లిదండ్రులు, మళ్ళీ అది నేను, ఆ కొత్త పేరు, ఈ కొత్త శరీరం నేను, ఈ కొత్త తల్లిదండ్రులు నా వాళ్ళు, ఈ కొత్త ప్రదేశం నాది. మళ్ళీ కొత్తగా కర్మలు ఫలాలు అన్ని అనుభవించుకుంటూ చేసుకుంటూ వెళ్తుంటాను. అయితే మూలంలో నాకు ఉండేది ఏంటంటే గత జన్మలో నేను అనుభవించినటువంటి తీవ్రమైన విషయాలు ఏమున్నాయో వాటి వైపు నాకు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. నా ఆసక్తి అలా వాసనలుగా అవి నాలో సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఈ జన్మలో హాయిగా బతకాలి కాబట్టి ఇప్పుడు ఒకే జన్మలో మనకు 10 జన్మలు ఎత్తామనుకోండి, 10 జన్మలు గుర్తున్నాయి అనుకోండి, 10 జన్మల్లో మన పేర్లు, మన ఊర్లు, మన శరీరాలు, మన భార్య పిల్లలు అన్నీ గుర్తున్నాయి అనుకోండి, ఎలా బతకగలం అసలు? ఇప్పుడు మనం కన్ఫ్యూజన్ అయిపోద్దిగా, గజిబిజి అయిపోద్దిగా. ఆ 10 జన్మల తాలూకా వాళ్ళు బంధువర్గాలు ఎక్కడో చోట ఉండే ఉంటారు.
అందుకని సృష్టి చేసిన ఏర్పాటు. ఎప్పటికప్పుడు నువ్వు ఏ శరీరంలో ఉంటావో ఆ శరీరానికి సంబంధించిన ప్రజెంట్ ఎరుకుంటది. మూల రూపంలో గత జన్మ తాలూకా వాసనలు ఉంటాయి, బలవత్తరంగా పనిచేస్తా నేను ఈడ్చుకుపోతా ఉంటాయి. అది అసలు విషయం. అంటే ఈడ్చుకుపోవడం అంటే ఏంటి? గత జన్మలో నాకున్నటువంటి బలమైన వాసనలు ఏమన్నా, ఇప్పుడు నాకు గత జన్మలో డబ్బు పిచ్చోండి అనుకోండి, నేను డబ్బు డబ్బు డబ్బుని విపరీతంగా సంపాదించి డబ్బు పిచ్చి బాగా పెట్టుకున్నాను అనుకోండి ఊరికినే. ఇప్పుడు చిన్నతనం నుంచే నాకు తెలియకుండానే డబ్బు పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది నాకు. అది మామూలుగా ఇప్పుడు కూడా డబ్బు ఉంది కదా ప్రపంచంలో, అలా పెరిగిందని మనం అనుకోవచ్చు. వాసనలు అంటే అన్నీ ఉన్నాయి కానీ డబ్బు మీద ఎక్కువ పిచ్చి ఉంటుంది. లేదు శారీరక కోరికలు పిచ్చి నాకు గతంలో బాగా ఎక్కువ అనుకోండి కిందటి జన్మలో. ఈ జన్మలోకి వచ్చేటప్పుడు అలా ఎదుగుతూ 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 ఉన్నప్పుడు మళ్ళీ శారీరక కోరికలు పిచ్చి బాగా ఎక్కువ అవుద్ది, మిగిలిన కొంచెం తక్కువ ఉంటాయి. అలా కర్మఫలాలు వాసన రూపం అంటే ఇది. అలా అన్నీ ఏవైతే అవి రోడ్ల అమ్మడి తిరగటం ఇష్టం అనుకోండి, ఎక్కువ అలాగే చేస్తాను. లేదు నాకేదో మంచి పనులు చేయటం ఇష్టం అనుకోండి, అలా మంచి అవుతాను. ఒక చెడునే కాదు, బలమైనటువంటి విషయాలన్నీ మూల వాసనలుగా ఉంటాయి, వాటికి ఆకర్షింపబడతాను మళ్ళీ వెళ్ళి నేను. అందుకే లోకంలో చూడండి అనేక మంది అనేక రకాలుగా ఉండడానికి కారణం అదే. ఎవరు ఏ విషయాలను అనుభవించుకుంటూ వచ్చారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటూ నేర్చుకుంటూ వెళుతూ కూడా మూలంలో ఆ విషయాల వైపు ఆకర్షించబడుతున్నారు. అయితే ఆ విషయాలకు ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధాలు అనుకోండి, ఒక 20 ఏళ్ళు వస్తే కానీ కుదరదు, ఎవరో రావాలి. అలా ధన సంపాదన అనుకోండి, తను సంపాదనకి వెళ్తే కానీ కుదరదు. తల్లిదండ్రుల సంపాదన ఉండి ఏదో ఖర్చు పెట్టుకుంటే తిరుగుతూ ఏదో డబ్బు అంటే ఇష్టంగా కొంచెం అనిపించవచ్చు, కానీ తను స్వతంత్రంగా ఎదిగితే కానీ కొన్ని ఇష్టాలను వ్యక్తపరచడానికి ఆ మూల వాసనలు వికసించడం కుదరదు. అవన్నీ మూలంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కర్మఫలం అనుభవించేది ఎవరు అంటే, ఎప్పుడూ కర్మఫలం అనుభవించేది మనమే, శరీరంతోనే మనసుతోనే. ఎప్పుడు శరీరంతో మనసుతో జీవించటమే కర్మఫలం అనుభవించటం. అసలు కర్మఫలం కొత్తగా అనుభవించేది ఏంటి? జీవించటమే కర్మఫలం అనుభవించటం. కర్మఫలం అనుభవించడం లేకపోతే అసలు జీవితమే ఉండదు. జీవితంతో పనే ఉంది. కర్మఫలం అనుభవించవలసిన అవసరమే లేకపోతే శరీరంతో పనే ఉంది. అసలు కర్మఫలం అనుభవించవలసిన అవసరమే ఉండదు. కర్మఫలం అనుభవిస్తున్నాము అంటే అర్థం ఏంటి? శరీరం ఉంది, ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఇప్పుడు కర్మఫలము అంటే ఏంటి? పని యొక్క ఫలితము. అది మంచిదా చెడ్డదా అనేది కాదు, మంచిదైనా చెడ్డదైనా ఇప్పుడు శరీరంతో భూమి మీద జీవించి ఉండటమే కర్మఫలం అనుభవించడం. కాబట్టి చనిపోయిన తర్వాత కర్మఫలం ఎవరు అనుభవించాలి అనేది కాదు. చనిపోయినప్పుడు మళ్ళీ పుట్టేస్తున్నారు, వస్తున్నారు ఇక్కడికి. అయితే చనిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ప్రక్రియలు జరుగుతాయి, ఎంతకాలం పడుతుంది అంతకాలం పడుతుంది, కఠిన్నింటిలోకి నేను వెళ్ళట్లేదు. ఎందుకనంటే ఆత్మజ్ఞాన మార్గంలో నన్ను నేను మంచివాడిగా మంచిదానిగా మార్చుకోవటానికి నెంబర్ 1. నెంబర్ 2, నేను అనంత ఆత్మశక్తినని నాలోనే ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవటానికి, అదే శక్తి సృష్టి అంతా సర్వవ్యాపకంగా ఉందని తెలుసుకోవటానికి తప్ప మిగిలినవి మనం ఏం మాట్లాడుకున్నా అవన్నీ నిరూపణ లేని సత్యాలు. అయితే అన్ని విషయాలను అనేక మంది అనేక రకాలుగా చెప్పారు, శాస్త్రాలు చెప్పినాయి, గ్రంథాలు చెప్పినాయి. నేను దేన్ని ఖండించట్లా, వాటి వల్ల మనకు ఉపయోగము లేదు. ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాం? ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎంతకాలానికి పుడతావు అన్నారు అనుకోండి, ఎవరికి తెలుసు? అది ఎలా నిరూపిస్తాం? అసలు ఏదైనా గ్రంథంలో చెప్పబడి ఉండొచ్చు, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. ఆ గ్రంథ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆయన చెప్పారు, ముందు శరీరం ఏర్పడుతుంది, శరీరంలోకి తర్వాత ప్రాణం వస్తుంది. ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి, ఇవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి. ఇప్పుడు శరీరంలోకి ప్రాణం వస్తుంది, ఎప్పుడు ప్రవేశిస్తుంది అంటున్నామే. అసలు తండ్రి శరీరంలోంచి వెళ్ళినటువంటి వీర్య కణం ఏది ఉందో అది ప్రాణంతోనే ఉంది. కణం అది, ఆ కణమే ఒక కణం 2 కణాలు అవుతుంది, 2 కణాలు 4 కణాలు అవుతుంది, 4 కణాలు 8 కణాలు అవుతుంది, 8 కణాలు 16 కణాలు అవుతుంది. అది జీవమే. అది ఆల్రెడీ దాంట్లో శక్తి ఉంది, జీవం ఉంది, ప్రాణశక్తి ఉంది. అలా ప్రాణశక్తి లేదు, వీర్యకణం వెళ్ళలేదు అనుకోండి, అవి చనిపోయినాయి అనుకోండి వీర్యకణాలని, పిల్లలు పుడతారు, వాళ్ళకే పిల్లలు పుట్టరు. ఇప్పుడు తండ్రిలో ఉన్నటువంటి శక్తి వీర్యకణముగా అంటే ఏంటి? విత్తనముగా మారింది. ఇప్పుడు ఒక చెట్టుకు విత్తనం ఎలాగో పురుషుడికి వీర్యకణం, అలా స్త్రీకి వీర్యకణాలు అలా స్త్రీ పురుష వీర్యకణాలు ఉత్పత్తి అయి కలిసినప్పుడు, సరే స్త్రీలు ఏదో అండాశయం అన్నీ అంటారు, నేను అంత సబ్జెక్టులోకి వెళ్తాను. ఊరికనే విషయం అర్థం అవడానికి తప్ప ఈ భాషా పదాలు ఆ జ్ఞానం వలన ఏం చేసుకుంటాం ఇప్పుడు అంటున్నా.
దానివల్ల ఏం ఉపయోగం లేదు, మనకు సబ్జెక్ట్ తెలుసుకుంటే చాలు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ జీవశక్తి ఉంది మనలో, ఆ జీవశక్తి తండ్రిలోని జీవశక్తి అలా వెళ్ళింది. ఇప్పుడు చెట్టు విత్తనం భూమిలో పెడితే మొలకెత్తి చక్కగా దానికి అన్ని సమకూరితే మొక్క అయిపోతుంది. అంటే విత్తనంలో ఆల్రెడీ శక్తే ఉంది. అలాగే అలాంటి విత్తనం లాంటిదే స్త్రీ పురుషుల్లో ఉండేటువంటి, స్త్రీ పురుషుల్లో కలయికల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వీర్యము, ఆ శక్తి, ఆ రెండు శక్తులు కలిసి బిడ్డగా తయారవుతుంది. అయితే అది మాతృగర్భంలో తయారయ్యే ఏర్పాటు సృష్టి చేసింది. కాబట్టి కర్మఫలం ఎవరు అనుభవించాలి అనేది ప్రశ్నే కాదు అసలు. ఇక్కడ ఎందుకు ప్రశ్న కాదు అంటున్నానంటే, అసలు జీవించడమే కర్మఫలం అనుభవించడం, కొత్తగా మళ్ళీ కర్మఫలం అనుభవించేదండి. కర్మఫలం ఉంది కనుకనే జీవితానికి వచ్చాం, కర్మఫలం ఉంది కనుకనే జీవిస్తున్నాం. జీవించడమే కర్మఫలం అనుభవించడం. ఒకవేళ కాదు చచ్చిపోయాం, మళ్ళీ మనసు ఉంది అంటే మోక్షాన్ని పొందకుండా, అనంత ఆత్మశక్తిని నేనని తెలుసుకోకుండా, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ మహాత్ములు పెట్టిన పేర్లు, అది జరగకుండా చనిపోయాం అనుకోండి అంటే మనసు ఉంది, అప్పుడు శరీరం శిథిలం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ కర్మఫలం ఎవరు అనుభవిస్తున్నారు అంటే, ఎప్పుడూ కర్మఫలం అనుభవించడమే జీవితము. జీవించినంత కాలం కర్మఫలమే అనుభవిస్తున్నాం. అలా అనుభవించి 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 శరీరం శిథిలం అయిపోతుంది. ఈ లోపల కర్మఫలాలు ముగింపు చేసుకున్నాం అనుకోండి. కర్మఫలాలు ముగింపు చేసుకోవటం అంటే ఏంటి? అర్థం చేసుకొని, విషయాన్ని అర్థం చేసుకొని కొత్త కర్మలు తయారు చేసుకోకుండా అంటే నిష్కామ కర్మయోగము అన్నారు. అంటే కర్మఫలం అసలు నీకు ఎలా వస్తుంది? నువ్వు ఆశించి చేస్తేనే వస్తుంది. నాకు ఈ ఫలితం కావాలి అని నువ్వు ఆశించి చేస్తేనే ఆ కర్మఫలం వస్తుంది. నిష్కామ కర్మయోగం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు భగవద్గీతలో. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? ఆశించబాక, పని చేయి, ప్రయత్నం చేయి. ఇంత కావాలి, ఇదే కావాలని ఆశించబాక. పని చేసావు కాబట్టి ఏదో ఒకటి వస్తుంది, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఏదొస్తే దాంతో తృప్తిగా ఉండన్నారు. అంటే నువ్వు ఆశించినా నువ్వు ఆశించకపోయినా కర్మఫలం వస్తుంది. ఏదొస్తే అది తీసుకో, అంతే. దాన్ని తీసుకోవటం తప్ప పోనీ ఏం చేయగలని చెప్పండి. ఆశించాం అనుకుందాం, సపోజ్ ఆశించామని అనుకుందాం, మనం ఆశించినంత కర్మఫలం రాలేదు. ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చిందాన్నే అనుభవించాలి. ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చిందే అనుభవించాలి. లేదా ఆశించినంతే వచ్చింది, అయినా చేసేదే ఉంది, వచ్చిందే అనుభవించాలి. అలాంటప్పుడు ఆశించకుండా పని చేయటం మొదలు పెడితే, ఇప్పుడు ఆశించిన దానికంటే ఎక్కువ వస్తే ఆనందపడతాం, ఆశించిన దానికంటే తక్కువ వస్తే దుఃఖపడతాం. ఆశించినంత వస్తే నేను అనుకున్నాను కదా, అనుకున్నంత వచ్చింది అనుకుంటాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కర్మఫలం రాకపోవచ్చు పూర్తిగా, లేదా అనుకున్నంత రావచ్చు, లేదా అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, లేదా అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు. 4 జరగచ్చు. అసలు రాకపోవచ్చు, లేదా మనం అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, మనం అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు, మనం అనుకున్నంత సమానంగా రావచ్చు. ఈ ఉన్న ఛాన్సులు మాట్లాడుకుంటున్నాం, కానీ వచ్చేది ఉంటుంది ఖచ్చితంగా. కర్మఫలం ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుంది. వచ్చేది కరెక్ట్ అయినప్పుడు నువ్వు ఆశించడం ఎందుకు? ఆశించడం వల్ల ఏమైంది? నీకు ఎక్కువ వస్తే సుఖం అంటున్నావు, ఆనందం అంటున్నావు, తక్కువ వస్తే దుఃఖం అంటున్నావు, బాధ అంటున్నావు. నేను అనుకున్నదే వస్తే ఏదో పర్లేదులే, ఇంతే అనుకున్నాను, ఇంతే వచ్చింది అనుకుంటున్నావు. అసలు రాకపోతే బాధపడిపోతున్నావు. కాదు, ఏదో ఒకటి జరుగుద్ది అక్కడ. జరిగేది నీ చేతిలో లేదు. ఎందుకని? నువ్వు కర్మ చేయటం వరకే ఉంది, ఫలితం ఏమవుద్దో తెలీదు. భవిష్యత్తులో ఉంది. తెలీదు అంటే ఏంటి? నువ్వు చేసిన కర్మకే ఫలితం వస్తుంది, కానీ ఫలితం వచ్చే వరకు తెలుసుకునే శక్తి నీకు లేదు. ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు, నువ్వు చేసిన కర్మే నీకు ఫలితాన్ని తెస్తుంది. కానీ అది ఎంత వస్తుంది అనేది నీ చేతుల్లో సంపూర్ణంగా లేదు. ఎందుకంటే బయట ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితులు, నీ ఎదురుగా ఉన్నటువంటి మానవ సమూహంలో ఆ కార్యానికి, ఆ కర్మకి సంబంధించినటువంటి మనుషులు కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, వీటన్నింటి మీద ఆధారపడి కర్మఫలం ఉంటుంది. మన కర్మఫలం ఏదైనా రావాలి అంటే అటేపు మనుషుల నుంచే రావాలిగా, అటేపున్న ప్రపంచం నుంచే రావాలిగా. అందుకని అక్కడ మహిమలు మాయలు వస్తుంది. కానీ రావటానికి నేనొక్కడనే పూర్తి కారణం కాదు, నేను చేసిన కర్మ ఒక్కటే పూర్తి కారణం కాదు. ఆ కర్మకు సంబంధించి ఎదుటి వాళ్ళు మనుషులై ఉండొచ్చు, అటు పరిస్థితులై ఉండొచ్చు, అటు భౌగోళిక పరిస్థితులై ఉండొచ్చు. ఆ ప్రపంచం నుంచి రావాలి. మళ్ళీ ఆ ప్రాపంచిక పరిస్థితుల్లోంచి, ఆ మనుషుల్లోంచి ఫలితం నాకు రావాలి. కాబట్టి అవి అడ్డగించవచ్చు,
నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వచ్చు, నేను అనుకున్న దానికంటే తక్కువ ఇవ్వచ్చు, నేను అనుకున్నంత ఇవ్వచ్చు, అనేక సార్లు అది మారిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు కర్మను చేయగలవు, నువ్వు అనుకున్నంత కర్మను నువ్వు అనుకున్నట్టుగా చేయగలవు, కానీ ఫలితాన్ని నువ్వు అనుకున్నంతగా తెచ్చుకుంటావా తెచ్చుకోలేవా అనేది నీ మీద ఆధారపడి లేదు, అటు ప్రపంచం మీద ఆధారపడి ఉంది. ప్రపంచం అంటే మనుషులు, మిగిలిన అన్ని పరిస్థితులు. కాబట్టి కర్మఫలాన్ని ఆశించకుండా పనిచేయన్నారు. కర్మఫలాన్ని ఆశించకుండా పనిచేస్తే ఏమైంది, అసలు నేను ఆశించలేదు, పనిచేశాను కాబట్టి ఎంత వచ్చినా సంతృప్తిగానే ఉంటాను, ఎంత వచ్చినా ఆనందంగానే ఉంటాను, ఎంత వచ్చినా సుఖంగానే ఉంటాను. ఎందుకని ఇంత కావాలి, నేను అసలు అనుకోవట్లా, ఆశించట్లా. అక్కడ అదే తెలుసుకోవాలి విషయం. అందుకని ఇప్పుడు మహాత్ముల ఆధ్యాత్మికతలో ఎక్కువగా కర్మఫలాన్ని ఆశించకుండా పని చేయమని చెబుతూ ఉంటారు, సత్కర్మలు చేయమని చెబుతుంటారు, మంచి పనులు చేయమని చెబుతుంటారు, మంచి సహవాసాలు చేయమని చెబుతుంటారు, మంచి మాటలు వింటూ ఉండమని చెబుతుంటారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనలో మంచిని పెంచడం వలన మనకి ఎప్పుడు తిరిగి మంచే వస్తుంది, మంచి చేసే వాళ్ళకి మంచిగా వస్తుంది, కాబట్టి హాయిగా ఉంటాం అన్నారు. కాబట్టి కర్మఫలం అనుభవించటం అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్మఫలం అనుభవించటమే అసలు జీవించటం, శరీరంతో ఉండటం జీవించటమే కర్మఫలం. ఇప్పుడు శరీరం కర్మ, అసలు శరీరమే కర్మ. గాలి పీల్చకుండా ఉండటం కుదరదు. నేనేం చేయట్లేదండి, ఊరిని కూర్చున్నాను, నేను కర్మ చేయట్లేదని అన్నాం అనుకోండి, కర్మ నువ్వు చేయక్కర్లే, గుండు కొట్టుకుంటుంది, లోపల శరీరం అంతా గాలి పీల్చకుండా అవయవాలు పనిచేస్తున్నాయి, నువ్వు బతికే ఉన్నావు, నీకు కావాల్సిన ఆహారం తినాలి. నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఏంది, నేను చేయట్లేదన్నా, కర్మ జరుగుతుంటేనే నువ్వు బతుకున్నావు, శరీరం బతుకుంది. ప్రాణశక్తి ఉండటమే కర్మ. అది నిరంతరం ఊపిరి పీల్చుకోవట్లా, అవయవాలు పనిచేయట్లా. కాబట్టి శరీరమే కర్మ, అసలు కర్మ శరీరం ఇది. కాబట్టి కర్మఫలం అనుభవించడానికే కర్మ శరీరం ఉంది. ఎప్పుడూ కర్మఫలం అనుభవించేది ఎవరు, శరీరమే. అయితే ఆ శరీరాన్ని నడిపేది ఎవరు, మనసు. భావాల సమూహం ఏంటి, మనసు. నాకు ఎక్కువ వచ్చిందని ఆనందపడేది, నాకు తక్కువ వచ్చిందని దుఃఖపడేది, ఇదెవరు, మనసులో భావాలేగా అవన్నీ, అదంతా మనసేగా. కాబట్టి కర్మఫలాన్ని అనుభవించేది ఎవరు అంటే మనసు, శరీరం. ఈ మనసు శరీరం రెండు కూడా ఒకే దానికి సంబంధించిన ప్రాపంచిక విషయాల అనుభవాలకు సంబంధించిన, ప్రపంచానికి సంబంధించింది శరీరం. ఈ కర్మఫలాలు అనుభవించకుండా ఉండే స్థితి ఏమన్నా ఉందా అంటే ఉంది, అదే ఆత్మజ్ఞానం. ఇప్పుడు జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు ఈ శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అనే భావనలోకి వెళ్ళినప్పుడు శరీరం అక్కడ ఉంది, అది అనుభవిస్తుంది. కర్మఫలం ఉంది అక్కడ, శరీరం అనుభవిస్తుంది. కానీ నేను శరీరము కాదు, అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అనే భావనలోకి వెళ్ళినప్పుడు శారీరక కర్మఫలం మేము అనుభవించటం లేదు అని చెప్పారు. అనేక మంది జీవన్ముక్తులు చెప్పారు. అయితే ఆ జీవన్ముక్త స్థితిని పొందటానికే ఈ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనే ప్రయత్నం. విడిగా కర్మఫలం ఎవరు అనుభవిస్తారు అంటే మాత్రం ఖచ్చితంగా కర్మఫలం ఎవరు, నేనే అనుభవించేది. ఇప్పుడు ఆ మనసేగా భావాలు. కాబట్టి చనిపోయిన తర్వాత ఎవరు అనుభవిస్తారనేది అసలు పాయింట్ కాదు అక్కడ. ఎందుకనంటే చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తాము. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. తిరిగి 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 పుడతానే ఉంటాం, మళ్ళీ మాతృగర్భంలోకి వస్తానే ఉంటాం, వెళ్తానే ఉంటాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ శరీరం ధరించి భూమి మీదకి వచ్చి బతికున్నంత కాలం చనిపోయే వరకు కర్మఫలం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకని కర్మఫలం అనుభవించడానికే భోగ శరీరం ఇది, ఇంద్రియాల శరీరం ఇది. ఈ శరీరమే కర్మఫలం అనుభవించడానికి. జ్ఞానానికి కర్మఫలం ఉండదు. జ్ఞానం భావన, జ్ఞానం ఊహ, జ్ఞానం ఆలోచన. అయితే అది మనసు అయినప్పుడు, అది సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం కానప్పుడు, శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత కోరికల సంబంధిత మనసు అని పిలువబడేటువంటి వ్యామోహ మోహ జ్ఞానం అయినప్పుడు, అరిషడ్వర్గాలకు సంబంధించింది అయినప్పుడు, జ్ఞానం అంటే ఏం లేదు, తెలియుట. అది మంచిదైనా చెడ్డదైనా సరే జ్ఞానం అంటే తెలియుట. అది ఆధ్యాత్మిక జ్ఞానం కానప్పుడు, ఆత్మజ్ఞానం కానప్పుడు, శరీర సంబంధ జ్ఞానం అయినప్పుడు, అది మనోజ్ఞానం అయినప్పుడు కర్మఫలం అనుభవించేది ఎవరంటే శరీరము, మనస్సు, నేనే. ఎందుకంటే నేను శరీరం అనుకుంటున్నాను, నేను మనసు అనుకుంటున్నాను, ఆ మనసులో కదిలిన ఆలోచనలతో నేను బతుకుతున్నాను. సుఖభావాలు అయితే సుఖము, దుఃఖభావాలు అయితే దుఃఖము, సుఖ కోరికలు అయితే ఆ ప్రయత్నము, దుఃఖమైనటువంటివి అయితే తప్పించుకుందామనే ప్రయత్నము. ఇదే మన జీవితం. కాబట్టి కర్మఫలాలు ఎవరు అనుభవిస్తున్నారన్న పాయింటే లేదు అసలు.
కర్మఫలం అనుభవించేదే కర్మ శరీరమే, భోగ శరీరమే మనకు ఇవ్వబడింది. శరీరం నిరంతరం, శరీరానికి ఆకలి ఉంది, ఎందుకుంది? నువ్వు నిరంతరం ఆ ప్రయత్నించుకొని తినాల్సింది, అదే కర్మ. అందుకే ఆకలి పెట్టబడింది. పంచేంద్రియాలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వబడినాయి? పంచేంద్రియాలకి చూడాలనేది, వినాలనేది, తినాలనేది, తాగాలనేది, మాట్లాడాలనేది, అనుభవించాలనేది, స్పర్శలు, స్త్రీ పురుష శారీరక కోరికలు, నా ఇల్లు, నా కుటుంబం, నేను, నా ఈ అహంకారం, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ పంచేంద్రియ ఆకళ్ళు. కంటికి చూడాలనేది ఆకలి, చెవికి వినాలనేది ఆకలి, ముక్కుకు వాసన చూడాలనేది ఆకలి. అలా శరీరంలో మనకు అనిపించే భావాలన్నీ ఆకళ్ళే. అప్పుడు ఒక ఆకలికి ఆహారం ఎలాగో వీటన్నింటికి అవన్నీ ఇవ్వాలి. అదంతా కర్మే కదా, కదులుతాం. కర్మ అంటే ఏంటి? శరీరం నిరంతరం వాటిని కోరుకుంటూ కదులుతూనే ఉంటుంది. అందుకనే శరీరమే భోగ శరీరం, కర్మ శరీరం. ఇది శరీరమే కర్మ శరీరం కాబట్టి కర్మ శరీరంతోనే మనం జీవిస్తున్నామంటే అనుభవిస్తున్నామని. అందుకని కర్మఫలం ఎవరు అనుభవించాలని సరిగ్గా అర్థం చేసుకోండి. మనం బ్రతుకుతున్నప్పుడు మనం జీవించటమే కర్మఫలం అనుభవించటం. ఈ భోగ శరీరం లేనప్పుడు, ఒట్టి మనసే ఉన్నప్పుడు, మనసులో అనుభవించడానికి ఏం లేదు, భావాలు ఉన్నాయి. అందుకనే మరుజన్మ తీసుకుంటుంది అది భోగ శరీరం కోసం. మనసు ప్రాణశక్తి, ప్రాణశక్తిలో ఈ శరీరంతో చేసినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. కానీ ఆ భావాల ప్రకారం అనుభవించడానికి శరీరం లేదు. శరీరం శిథిలమైపోయింది, చావు అంటే అది. అందుకని మళ్ళీ ఒక భోగ శరీరాన్ని తెచ్చుకోవాలి. భోగ శరీరం అంటే ఏంటి? అనుభవించడానికి అనువైన శరీరం. అప్పుడు అనుభవించేది ఎవరు? శరీరము. అనుభవించడానికి కారణం ఎవరు? మనసు. కనుక కర్మఫలాలు అనుభవించేది మనసు శరీరము కలిసి బతుకున్నప్పుడే. చనిపోయినప్పుడు మనం అనుభవించడానికి అసలు అక్కడ శరీరం లేదు కదా. అంటే నేను ఒక సహజత్వంలో మామూలుగా చెబుతున్నాను. నేను ఇంకా మీరే పెద్ద పెద్ద విషయాలు, శాస్త్రాలు, జ్ఞానాలు అందులో అలా చెప్పబడి ఉంది, ఇందులో ఇలా చెప్పబడి ఉందంటే నిరూపణ లేని సత్యాలు నేను నిరూపించలేను కదా. ఇప్పుడు శరీరం చనిపోయినాక స్వర్గంలో ఉంటుంది, నరకంలో ఉంటుంది అంటే స్వర్గం నరకం నేను చూడలేదు, నాకు తెలియదు. ప్రాక్టికల్గా ఇప్పుడు మనం శరీరంలో సుఖదుఖాలకు లోనవుతున్నాం అనేది నిజం. అలా నేను స్వర్గ నరకాలను విమర్శించట్లా. తెలియని విషయాలను మనం ఎంత మాట్లాడుకున్నా, నిరూపణ లేని సత్యాలను మనం ఎంత మాట్లాడుకున్నా, వాటిని మనం ఇప్పుడు ఆచరించడం కుదరదు, అనుభవించడం కుదరదు, వాటి నుంచి తప్పించుకోవటము కుదరదు, లేదా పొందటము కుదరదు. మనం ఇప్పుడు ఏం చేయగలమంటే, ఇప్పుడు శరీరంతో మనం దుఃఖాలు పడుతున్నాం, సుఖాలు పడుతున్నాం, కర్మాల ఫలాలు అనుభవిస్తున్నాం, తెలుస్తుంది. అందుకని కర్మఫలాలు అనుభవించేది శరీరము. శరీరం అనుభవించాలంటే మనసు ఉండాలి శరీరాన్ని కదపడానికి. కాబట్టి కర్మఫలాలు అనుభవించేది శరీరముతో కూడిన మనసు, మనసుతో కూడిన శరీరం. ప్యూర్ ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, ప్రాణశక్తి ప్యూర్ ప్రాణశక్తే ప్యూర్ ఆత్మజ్ఞానం. అక్కడ కర్మ లేదు, ఫలము లేదు. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. మళ్ళీ జ్ఞానాగ్ని అన్నప్పుడు ఏంటి? ఆత్మజ్ఞానం. అది ప్రాపంచిక జ్ఞానం కాదు, విషయ జ్ఞానం కాదు, పంచేంద్రియ జ్ఞానం కాదు, అనుభవాల కోరికల జ్ఞానం కాదు. జ్ఞానం అంటే తెలియుట, ఆ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం. నేను అనంత ఆత్మశక్తినని, ఉన్నదంతా ఒకటే శక్తి అని, ఈ నామరూపాలతో కూడిన దేహాదులన్నీ ఎప్పటికైనా నశించిపోతాయని, శక్తికి నశింపు లేదని, ఆ శక్తి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది జ్ఞానాగ్ని. జ్ఞానం అనే అగ్ని అది. అది మిగిలిన కర్మలన్నీ దహించేస్తుంది అన్నారు. అప్పుడు కర్మఫలం ఉండదు. కనుక నువ్వు అనంత ఆత్మశక్తిలో, శక్తి భావనలో లీనమైపోయి ఉన్నావు కనుక నీ కర్మఫలాలు నశించిపోయినాయి కనుక, అంటే నాకు మళ్ళీ పుట్టాలి, ఇది అనుభవించాలి, తినాలి, తాగాలి అనే మనసు అంతమైపోయింది. ఇప్పుడు మనసు లేదు నాకు. నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఆత్మశక్తి భావన ఉంది నాకు. మనసు అంటే ఏంటి? శరీరపరమైన పరిమిత భావనతో కూడిన కోరికల మనస్సు. అలాంటి మనసు లేదు నాకు. కాబట్టి నేను తిరిగి మళ్ళీ పుట్టనప్పుడు శరీరమే ధరించను కాబట్టి కర్మఫలమే ఉండదు. కాబట్టి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటువంటి అగ్ని కర్మలన్నింటినీ దహించి వేస్తుంది. కర్మలు ఉండవు వాళ్ళకే. కాబట్టి శరీరం వాళ్ళు ధరించవలసిన అవసరం లేదు. నేను అనంత ఆత్మశక్తిని అన్న భావనలో ఉండిపోతారు. ఒకవేళ శరీరం ధరించున్నారు, నేను అనంత ఆత్మశక్తిని అన్న భావన తెలిసింది, జీవన్ముక్తులై ఉన్నారు, కానీ శరీరం ఉంది, ఇంకా మరణం రాలేదు. ఒక వ్యక్తి జీవన్ముక్త స్థితిని పొందేశాడు, ఒక 20 ఏళ్ళకు పొందేశాడు అనుకుందాం. తెలిసింది ఆయనకి 20 ఏళ్ళకి నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకును ఆయన పొందేశాడు. కానీ ఆయనకి శరీరం ఉంది. శరీరం 80 ఏళ్ల వరకు బతికే ఉంది.
అంటే 20 ఏళ్ళకి ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయిపోయింది, మోక్షం వచ్చేసింది, తానెవరో తనకు తెలిసింది, నేను అనంతాత్మశక్తిని అన్న ఎరుక కలిగింది. కానీ శరీరం ఉంది. శరీరానికి ఆహారం కావాలి, దానికి నిద్ర కావాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అది దానికి అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలి, కనీసం అన్నీ చేయాలి. శరీరం ఉంది కనుక. కానీ ఆయన ఏ భావంలో ఉన్నాడు? నేను అనంతాత్మశక్తిని అన్న భావంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కర్మఫలం శరీరంతో అనుభవిస్తున్నాడా, అనుభవించట్లేదా? అంటే శరీరము నేను అనుకున్న భావనలో ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు. శరీర సంబంధిత మనోజ్ఞానంతో కలిసి ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు. అంటే మనసు శరీరము కలిసి పనిచేస్తున్నవాడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు. అసలు ఈ శరీరమే నేను కాదని శరీరానికి సంబంధించిన భావాలను కొట్టేసి యథాలాపంగా శరీరం ఉంది కనుక దాని కనీస అవసరాలు తీరుస్తూ నేను అనంతాత్మశక్తిని జీవిస్తున్నవాడు కర్మఫలాలు అనుభవించని వాడు. కర్మఫలాలు లేవు, అనుభవించరు. అలా బోల్డ్ మంది అవధూతలు జీవన్ముక్తులు మనకు కనిపించారు. వాళ్ళనే గురువులని, మహాత్ములని, అనేక మంది మహానుభావులని, దైవావతారులని పూజించుకుంటూ వచ్చాం. వాళ్ళ కర్మఫలం లేదు. కర్మఫలం ఎవరికి ఉందంటే శరీర భావనలో శరీర సంబంధిత మనసు ఉన్న వాళ్ళకి. నేను ఈ శరీరమే అన్న భావనలో ఆ శరీర సంబంధిత మనసుతో, ప్రాపంచిక విషయ మనసుతో పనిచేసేవాళ్ళు. ఆత్మజ్ఞానం చెప్పేది ఈ కర్మఫలాల నుంచి తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోవటం అంటే అదేదో దాటేయటమని కాదు, నువ్వు అనంతాత్మశక్తి అని తెలుసుకునే అవకాశం నీకుంది. అయితే దానికి బేస్ ముందేంటంటే కర్మఫలాలు భావనలో, శరీర భావనలో జీవించేటప్పుడు చెడు కర్మలు చేయకుండా సంపూర్ణ మంచిగా జీవించగలిగిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అర్థమవుతుంది. కారణం ఏంటంటే మనసుని, శరీరాన్ని అదుపు చేయగలిగినటువంటి బుద్ధిశక్తి వాళ్ళలో పెరిగింది, అదుపు వచ్చింది. అదుపు వచ్చి తమ మీద తమకు నియంత్రణ వచ్చిన వాళ్ళకు మాత్రమే తమలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకునే వైపు సాగగలుగుతారు. ఎందుకంటే నియంత్రణ వచ్చింది కనుక. అయితే విషయం కర్మఫలాల వరకు సోదరులు ఎదిగారు కాబట్టి అసలు కర్మఫలాలు అనేది ఈ శరీరంతో జీవించటమే కర్మఫలములు అనుభవించటము. శరీరమే కర్మ శరీరము, భోగ శరీరము. ఈ దేహం అన్ని కర్మలు చేస్తూ అనుభవిస్తూనే ఉంటుంది. అనుభవించడానికి ఈ దేహం ఉంది. అనుభవాలు ఆగిపోయేది ఎక్కడ, కర్మఫలాలు ఆగిపోయేది ఎక్కడ అంటే అనంతాత్మ జ్ఞానంలో, అనంతాత్మ శక్తిలో. దానికోసమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక అరిషడ్ వర్గాలు అంటారా, మంచి పనులు అంటారా, చెడ్డ పనులు అంటారా, ఇవన్నీ కూడా మనిషి జీవితంలో నేర్చుకున్నటువంటి విషయాలు అంతే. మంచి చెడులన్నీ కలిసి ఉంటాయి అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ దేహ భావనలో సాగుతున్నప్పుడు మంచి పనులకు మంచి ఫలితాలు వచ్చినాయి, చెడ్డ పనులకి చెడ్డ ఫలితాలు వచ్చినాయి. రెండింటినీ కర్మఫలంగా శరీరం అనుభవిస్తుంది. శరీరం ద్వారా మనసు ఫీల్ అవుతుంది, మళ్ళీ మనసు తయారవుతుంది. అటు మళ్ళీ ప్రశ్న పరంగా వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, అంటే నా వరకు, నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు కర్మఫలం అనుభవించేది బ్రతుకుతున్న మనుషులందరూ కర్మఫలం అనుభవిస్తున్న వాళ్లే. భూమి మీద శరీరం ధరించామనేది, భూమి మీద శరీరంతో బతకటమే కర్మఫలం అనుభవించడం. ఇందులో జీవన్ముక్తులకి కర్మఫలం ఉండదు, అనుభవించరు వాళ్ళు. అలాగే నిష్కామ కర్మయోగులు అంటే ఫలితాన్ని ఆశించకుండా పనిచేసే వాళ్ళకు కూడా కర్మఫలం ఉండదు. వాళ్ళు మామూలు మనుషులైనా కావచ్చు, సంపూర్ణ ఆత్మజ్ఞానం కలక్కపోవచ్చు. కానీ మహాత్ములు చెప్పిన మాటలని ఇప్పుడు ఏదో మహాత్ములు, గురువులు, పండితులు, పెద్దలు ఎవరో చెప్పారు, లేదా భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, అనే గ్రంథాల్లో చెప్పబడింది. అయ్యా నిష్కామ కర్మయోగం ఇల్లు అన్నారు. ఆలోచించాం, ఏంటి నిష్కామ కర్మయోగం అంటే? ఏం లేదు నాయనా, నువ్వు ఆశ లేకుండా పని చేయవు, ఏదో పని చేయాలి కదా. కానీ నువ్వు చేసిన దానికి ఏ పని చేసినా నువ్వు కోరుకున్నంత వస్తుందని నీకు నమ్మకం ఉందా అంటే లేదండి నేను. మరి కోరుకుంటున్నావు కదా అంటే కోరుకోకుండా పని ఎలా చేయగలనండి అంటాం మనం. సరే చేయలేవు, కానీ నువ్వు కోరుకున్నంత వస్తుందా? ఏమోనండి, రావచ్చు రాకపోవచ్చు. నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ వస్తే అమ్మో మహదానందం అండి. నువ్వు కోరుకున్నంతే వస్తే పర్వాలేదండి, అనుకున్నానుగా, ఏదో ఉన్నంతలో తృప్తిగా ఉంటాను. కోరుకున్న దానికంటే తక్కువ వస్తే బాబోయ్ దుఃఖపడతానండి. అసలు రాకపోతే బుర్రపాడైపోద్దండి.
అదేనైనా చెప్పేది. అసలు రాకపోతే బొరబాడైపోద్ది, తక్కువ వస్తే అసంతృప్తి దుఃఖంతో ఉంటావు, అనుకున్నంత వస్తే ఏదో అనుకున్నానుగా వచ్చిందిలే అని అటు సుఖము లేదు ఇటు దుఃఖము లేక మధ్యలో ఉంటావు, అనుకున్న దానికంటే వస్తే ఆనందంగా ఉంటావు. ఇన్ని స్థితులు మారిపోతూ జీవితంలో కొన్ని ఏదో అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే అసలు గొడవ లేదు, కొన్ని అనుకున్నంత వచ్చినా గొడవ లేదు, కానీ తక్కువ వచ్చే అవకాశం ఉంది, అసలు రాకపోయే అవకాశం కూడా ఉంది. ఇవి కూడా జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉయ్యాలో ఆట ఊగటం ఎందుకు, నువ్వు పనిచేయి, ఫలితాన్ని ఆశించబాక అని చెప్పారు మహాత్ములు. అప్పుడు ఏమైంది, నేను చేయవలసిన ధర్మం చేశాను, కర్తవ్యం చేశాను, ఏదొస్తే దాన్ని తీసుకుంటాను, కర్మఫలాన్ని ఆశించను అనేటువంటి భావన ఎప్పుడైతే పెట్టుకున్నావో కర్మఫలం నీ మీద పనిచేయట్లే. ఎందుకంటే తక్కువ వచ్చినా నిన్ను ఏడిపించదు, అసలు రాకపోయినా నిన్ను ఏడిపించదు, ఎక్కువ వచ్చినా నిన్ను ఆనందం పెట్టదు. ఎందుకని అంటే నేను ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాక కర్మఫలం నాకు ఎంత వస్తే అంత దాన్ని తీసుకెళ్తా. ఇప్పుడు రాలేదా మళ్ళీ ఇంకో కర్మ చేసుకుంటా. కర్మలు నిరంతరం ఉన్నంతకాలం చేయాల్సిందేగా, చనిపోయే వరకు కర్మ తప్పదుగా. కాబట్టి నువ్వు జీవన్ముక్తుడివి జీవన్ముక్తురాలివి కాకపోయినా నువ్వు చేయవలసిన పనిని బాధ్యతాయుతంగా సక్రమంగా ధర్మంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే ఇప్పుడే ఇక్కడే నువ్వు కర్మఫలాన్ని అనుభవించకుండా జీవించవచ్చు. ఎందుకని ఏదో వస్తుంది, వచ్చిన కర్మఫలంతో తృప్తిగా ఉంటాను, ఒకవేళ రాలేదు మళ్ళీ కర్మలు చేసుకుంటాను, దానికి ఏదో ఒకటి వస్తుంది, వచ్చిందంతా తృప్తిగా ఉంటాను, ఎక్కువ వచ్చినా తృప్తిగా ఉంటాను, తక్కువ వచ్చినా తృప్తిగా ఉంటాను, అసలు రాకపోయినా తృప్తిగా ఉంటాను, మళ్ళీ ప్రయత్నించుకుంటాను, ఎంత వస్తే అంత దాంతో తృప్తిగా ఉంటాను. అప్పుడు కర్మఫలం నువ్వు అనుభవించట్లేదుగా. అలా కూడా కర్మఫలాలను తప్పించుకోవచ్చు. అయితే నువ్వు దాన్ని మహాత్ములో గురువులో గ్రంథాలు జ్ఞాన గ్రంథాలు చెప్పిన దాన్ని తర్కబద్ధంగా ఆలోచించుకొని నువ్వు అది సాధన చేసుకోవాలి మానసికంగా. అప్పుడు కూడా కర్మఫలాలు ఉండవు, కర్మఫలానుభవం ఉండదు. కానీ అసలు శరీరం అంటూ ఉంటే అటు జీవన్ముక్తుడికైనా ఇటు మామూలు వాళ్ళకైనా ఎంతో కొంత తప్పదు. జీవన్ముక్తుడికైనా 100కి 1% శరీరం తెలుస్తూ ఉంటుంది, ఆకలి తెలుస్తూ ఉంటుంది, నొప్పి తెలుస్తూ ఉంటుంది, బాధ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళని తినాలిగా, కాలకృత్యాలు తీర్చుకోవాలి, అందుకని కొంత ప్రయత్నించాలి. కాబట్టి శరీరం అంటూ ఉంటే అసలు ఎంతో కొంత అనుభవించక తప్పదు. శరీరం ఉంది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అనుభవించక తప్పదు కర్మఫలం. శరీరం అనేది కర్మ శరీరము అర్థం అవడానికి చెప్పాను అంతే. ఇక మామూలు వాళ్ళకైతే సంపూర్ణంగా కర్మ శరీరమే. ఇందులో అనంత ఆత్మజ్ఞానం పొందితే అసలు కర్మఫలానుభవం ఉండదు. ఎందుకంటే మారిపోయింది, నేను శరీరం అన్న భావన వెళ్ళిపోయింది, కర్మ శరీరం నుంచి భావన మారిపోయి నేను శక్తిని అన్న భావనలోకి వెళ్ళిపోయాను. కాబట్టి కర్మఫలానుభవం ఉండదు. అప్పుడు ఇంకా మళ్ళీ నువ్వు తిరిగి పుట్టక్కర్లేదుగా. అసలు శరీరము కర్మ శరీరం, సామాన్యులమైన మనందరికీ కూడా శరీరమే కర్మ శరీరము, కర్మఫలం అనుభవించటమే జీవించటము. అంటే ఈ పదాలు చాలాసార్లు తిప్పి తిప్పి చెప్పాను, అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మన స్వీయ జ్ఞాన చదువు, మనకు సంబంధించిన చదువు, పూర్తిగా వ్యక్తిగతమైన చదువు, ఒక మనిషికి సంబంధించిన చదువు. కాబట్టి మీకు అర్థమైతే తీసుకొని జీవితంలో ఆచరించుకోండి, ఆచరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే అంటే ఈ విషయంలో ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు మాత్రమే. ఎందుకంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, అద్భుతంగా చెప్పగలిగిన వాళ్ళు మేధావులు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది చాలా అద్భుతంగా చెప్పగలరు. కాబట్టి వాళ్ళందరి కోసం అసలు ఇది నేను చెప్పటం లేదు, వాదోపవాదాల కోసం అసలు చెప్పటం లేదు, ఎవరినో నమ్మించాలని అసలు చెప్పటం లేదు. నేను చెబుతున్నది విని సాగుతున్న వాళ్ళు ఓ 10 మందో 20 మందో ఉన్నారు. ఏమంటే మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది, మాకు చెప్పండి, మేము కొంచెం మా జీవితంలో గుణమార్పు చేసుకుంటున్నాం, మంచి వైపు ప్రయాణిస్తున్నాం, మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం అని అడుగుతున్న సోదర సోదరీమణులు ఆ 10 మంది 20 మంది కోసం మాత్రమే చెబుతున్నాను. మీ పాండిత్య ప్రకర్షలు నా మీద చూపించబాకండి, నేను అసలు అంత పండితుడినే కాదు. మీరు నాకేం ఛాలెంజ్లు చేయక్కర్లా, దమ్ముంటే నాకు చెప్పు, దానికి చెప్పు, దీనికి చెప్పు అని నన్ను అడగక్కర్లా. నేను అసలు చెప్పగలిగిన సమర్థుడినే కాదు. మీరు చక్కగా నాకు ఛాలెంజ్లు చేసే బదులు మీరే చక్కగా ఛానల్స్ పెట్టుకొని ప్రజలకు చెప్పుకోండి. ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్లో చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు? నా ఎంతమంది వింటారు? ఓ 10-20 మంది వింటారు. అందుకని మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళిపోండి. నాది ఎవరో వింటున్నారా? వింటున్న 10 మందికి 20 మందికి చెబుతున్నాను. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి,
అర్థం కాని వాళ్ళు అంటే ఆచరిస్తూ అర్థం కాని వాళ్ళు నా విధానంలో నేను చెబుతున్న దాంట్లో ఆచరిస్తూ అర్థం కాని వాళ్ళకే అయ్యా మీరు చెబుతుంది మాకు అర్థమవుతుంది, ఆచరిస్తున్నాం, కానీ ఇదిగో ఇక్కడ ఈ విషయంలో సందేహం ఉంది అని అనిపించిన వాళ్ళు ప్రశ్నించండి, తప్పకుండా చెబుతాను. అంటే నాకు తెలిస్తే. ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఎందుకు చెప్పానంటే ఆయన రాశారు పైన, అయ్యా మీరు ఎవరో తెలీదు కానీ చెబుతున్నారు, మీరు చెప్పేవన్నీ కరెక్ట్గా చెబుతున్నారు, మాకు చక్కగా అర్థమవుతున్నాయి, ఇదిగో ఈ విషయంలో సందేహం ఉంది, కొంచెం నాకు ఈ సందేహం తీర్చండి అన్నారు. అయితే కంటిన్యూ వీరు వింటలేదు. వింటే నేను అసలు ఈ వెనక చెప్పినటువంటి 10-15 శీర్షికలు ఈ మధ్య కాలంలో చెప్పేవన్నా ఇవన్నీ చెప్పాను. అసలు నేను రోజు చెప్పేవి ఇలాగే ఉంటాయి, కొంచెం అటు ఇటు తేడాలో, పెద్ద కొత్తగా నేను చెప్పేది ఏమి ఉండదు. కాదు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అన్నప్పుడు చదివిందే చదువుకోవాలి కదా, అయ్యే వరకు, అది వచ్చే వరకు, ఆ గుణమార్పు జరిగే వరకు, సంపూర్ణ మంచిగా మారిపోయే వరకు, నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక కలిగే వరకు చదువుకుంటూ తెలుసుకుంటూ ఉండాల్సిందేగా. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాను, ఆ ప్రయత్నం చేస్తూ అది మీతో పంచుకుంటున్నాను. ఎవరైతే నా విని అర్థమవుతున్నాయి అంటున్నారో, మిగిలిన వాళ్ళు మీ దారిలో మీరు వెళ్ళిపోయింది. అసలు నేనే గురువుని కాదు, నేను సామాన్య మనిషిని, నాకెవరితోనూ ఏ పోటీ లేదు, నేను చెప్పగలను, చెబుతున్నాను అనేటువంటి అంత పెద్ద సాహసం కూడా లేదు. ఎంతో మంది గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, ఎంతో మంది ఎన్నో చెబుతున్నారు. వాళ్ళల్లో నేను చిన్న ధూళి కణం కూడా కాదు. కాబట్టి నాది అర్థమైన వాళ్ళు, ఆచరిస్తున్న వాళ్ళు, సందేహం వచ్చిన వాళ్ళు అడిగితేనే చెబుతాను. వాదోపవాదాలకే అసలు నేను సమాధానమే చెప్పను. ఎందుకంటే నా పనేది కాదు. నా కాలం ఎందుకు వృధా చేసుకోవటం? మీరు కూడా మీ కాలం వృధా చేసుకోబాకండి. చక్కగా మీకు వస్తే మీకు తెలిసిన విషయాలు మీరు చెప్పండి. లక్షల మంది చెబుతున్నారు, కోట్ల మంది చెబుతున్నారు, అనాదిగా ఎంతో మంది చెబుతానే ఉన్నారు, రాబోయే రోజుల్లో చెబుతానే ఉంటారు. ఎవరికి ఏది అర్థమైతే చెప్పండి. ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని తప్పుదోవల్లో నడిపించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి దగ్గర డబ్బు గుంజకుండా, ఎవరి దగ్గర వాళ్ళ సేవలో వాళ్ళ నుంచి ఆశించి ఎవరిని మోసం చేసేదో లాగేసుకోకుండా మీకు తెలిసిన మంచి మాటలు చెప్పండి. అందులో కూడా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా చెబుతున్నా, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేను సర్వసమర్థుడిని కాదు. నేను చెప్పిన దాంట్లో కూడా తప్పులు ఉండొచ్చు, నేను మామూలు మనిషినే కదా. ఒకవేళ తప్పులు ఉంటే తప్పులు తీసుకోకండి, 1-10 సార్లు వినండి, జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా విని అందులో మంచిని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు టీ పెట్టుకుంటాం, టీ మొత్తం కాగిపోయినాక ఏం చేస్తారు? టీని వడబోస్తారు, డికాషన్ అంతా తీసేస్తారు, తీసేసి చక్కగా ఒట్టి టీని ఫ్రెష్గా తాగుతారు, వడబోసిన వచ్చిన చెత్తని పారబోస్తారు. అలాగే మీరు విన్న దాంట్లో చెడు ఏమన్నా ఉందనుకోండి, దాన్ని ఫిల్టర్ చేసేయండి, చెడు పారేసేయండి, మంచిని మాత్రమే తీసుకోండి. ఓపెన్ ఛాలెంజ్లు నాకు చేయకండి, నేను అంత సమర్థుడిని కాదని నేనే చెబుతున్నాగా. చక్కగా మీరు మీ మార్గంలో వెళ్ళండి. అనవసరంగా ఊరుకునే మీ శ్రమని, మీ వాక్చాతుర్యాలని నా మీద ప్రయోగించడం వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఎప్పటికీ ఏమీ ఉండదు. ఎందుకంటే మీకు నేను ఎటువంటి సమాధానమో చెప్పను. జస్ట్ నాది వినేవాళ్ళు. ఇప్పుడు ఈయన అడిగిన దానికి కూడా చెప్పాను, నేను మీ వింటున్నాను, నాకు అర్థమవుతుంది, ఇక్కడ సందేహం ఉంది చెప్పండి అంటే చెప్పాను. ఇప్పుడు అడిగిన ఆయన కూడా నాది కంటిన్యూ వింటలేదు, ఉంటే అసలు ఈ సందేహమే రాదు. ఎందుకంటే దీనికి సంబంధించిన విషయాలు కొన్ని వందల శీర్షికల్లో ఏదో రూపంలో మాట్లాడుతూనే ఉన్నాను. అయినా చెబుతాను, ఎందుకనంటే అది అయ్యే వరకు చెబుతూ ఉండాల్సిందే. ఆ మంచిని పొందే వరకు, ఆ జ్ఞానం పొందే వరకు, సంపూర్తిగా నేను అయ్యే వరకు ఎవరమైనా దాని వైపు ప్రయాణిస్తూ ఉండవలసిందే. ఆ ప్రయాణంలో నేను సాగుతున్నాను కాబట్టి చెబుతూ ఉంటాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.